ఇంకా వేరే పనే లేదు. సో రాత్రి అయితే రోజు రోజుకు 24 ప్లేసెస్తో మొదలై ఇప్పుడు 36 ప్లేసెస్ పైన అటాక్ చేస్తుంది. సో ఇండియా తిప్పికొడుతోంది, రొటీన్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఎందుకు ఇలా చేస్తున్నారు? మరి వాళ్ళ దగ్గర పెద్ద ఆయుధాలు లేవా, వాడదలుచుకోలేదా, వాడితే ఇండియా కూడా వాడుతుందన్న భయమా? ఇవన్నీ ఫ్యాక్టర్స్ ముందుకు వస్తున్నాయి. చాలామంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటి అంటే, దీని వెనకాల కూడా వ్యూహం ఉంటుంది. ఏ పని చేసినా యుద్ధ సమయంలో వ్యూహమే ఉంటుంది, వేరేదేమీ లేదు. ప్రతి వ్యూహాలు ఉంటాయి. పాకిస్తాన్ వ్యూహం ఏంటి అనేది ఆలోచిస్తే, ఒకటి మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను టెస్ట్ చేస్తుండవచ్చు. అంటే ఇది ఎంత మేరకు సమర్థవంతంగా పనిచేస్తుంది భారతదేశాన్ని. సో ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కెపాసిటీ ఏంటి, కెపబిలిటీ ఏంటి అని. ఎందుకంటే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఏంటి అంటే, అది మన దేశంపైకి వచ్చేటువంటి రాకెట్లు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ప్రొజెక్టైల్స్ అంటారు, డ్రోన్స్ కావచ్చు, ఇలా అన్నిటినీ ఆపుతుంది. యుద్ధ విమానాలకు కావచ్చు అని. సో ఒక్కసారి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దుర్భేద్యంగా ఉన్నంత కాలం శత్రువు అటాక్ చేయడం కష్టమవుతుంది. అందువల్ల శత్రు దుర్భేద్యంగా ఎంత మేరకు ఉంది అని ఒక పరీక్షించేటువంటి ప్రయత్నం కూడా కావచ్చు. ఒక్కసారి దీని స్థాయిని, మన ఎయిర్ డిఫెన్స్ యొక్క రెసిలియన్స్ వాడికి అర్థమైన తర్వాత వాడు దాడికి ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. రెండవది దీని ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్. ఇప్పుడు డ్రోన్లో డబుల్ ఎడ్జ్డ్ వెపన్. డ్రోన్ అంటే అది ఒకవైపు ఇంటెలిజెన్స్ రీకనైజెన్స్ అంటారు, ఇంటెలిజెన్స్ సేకరిస్తుంది. అదే సమయంలో డ్రోన్ ఆయుధంగా కూడా పనిచేస్తుంది. ఈవెన్ సూసైడ్ డ్రోన్స్ అంటారు, అంటే అది కూలిపోయి డ్యామేజ్ కూడా చేస్తుంది. సో అందువల్ల ఈ డ్రోన్లను ప్రయోగించడం ద్వారా కీలకమైన మిలిటరీ స్థావరాల సమాచారాన్ని సేకరించడం, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేయడం రెండో స్ట్రాటజీ అయి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మనకు గమనిస్తే జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్, బఠిండా, మీకు పఠాన్కోట్ నుంచి మొదలుకొని అటు గుజరాత్, రాజస్థాన్ వరకు జైసల్మీర్ అన్నీ కూడా మిలిటరీ టార్గెట్స్ని లక్ష్యంగా చేసుకొని వీటిని ప్రయోగిస్తున్నారు కనుక ఇట్ మే బి పార్ట్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద గ్యాప్స్ అండ్ మిలిటరీ ఇంటెలిజెన్స్. మూడవది పానిక్ క్రియేట్ చేయడం, స్థానిక ప్రజల్లో ఆందోళన క్రియేట్ చేయడం. ఇప్పుడు మీరు గత 2-3 రోజులుగా చూస్తే జమ్మూలో బ్లాక్అవుట్, మీకు శ్రీనగర్లో బ్లాక్అవుట్, అమృత్సర్లో బ్లాక్అవుట్, అంటే ప్రజల్లో ఒక భయాందోళనలు క్రియేట్ చేయడం. యుద్ధం వచ్చేదాకా యుద్ధం రావాలి అని మాట్లాడేవారైనా ఒక్కసారి యుద్ధం వస్తే ఆందోళన కూడా మొదలవుతుంది, ఎందుకంటే పరిస్థితులు అలా ఉంటాయి కనుక. సో అందువల్ల ఇప్పుడు బ్లాక్అవుట్ ప్రకటించాల్సి వస్తుంది. చుట్టూ ఎక్కడ పడితే అక్కడ ప్రేలుళ్ళు వినబడుతున్నాయి. సో బయటికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇలా సివిలియన్స్లో ఒక ఆందోళన క్రియేట్ చేయడం అనేది వాడి మూడవ లక్ష్యమై ఉంటుంది. అంటే మొత్తం లాంగ్ బార్డర్, బారాముల్లా నుంచి భూజ్ వరకు, అంటే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వరకు, అంటే ఒక రకంగా జమ్మూ నుంచి సర్క్రీక్ జల సరిహద్దు ఉంటుంది గుజరాత్లో. సో మీకు జమ్మూ ల్యాండ్ బార్డర్ నుంచి మొదలుకొని గుజరాత్లోని సర్క్రీక్ జల సరిహద్దు వద్ద ఉన్న బార్డర్ వరకు ఒక రకమైన ప్యానిక్, ఫియర్, భయాందోళన క్రియేట్ చేయాలన్నది మూడో లక్ష్యం. అది కూడా స్థానిక ప్రజల్లో, మిలిటరీలో కాకపోయినా. నాలుగవది ఏంటంటే ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని సాచురేట్ చేయడం, ఒక రకంగా సైన్యంలో ఒక ఫ్యాటిక్ తీసుకురావడం, వేరౌట్ చేయడం. ఏంటిది ఇప్పుడు మనమే మాట్లాడుకుంటున్నాం 2 రోజులుగా ఇదే పని, ఈరోజు ఇదేనా రాత్రి అయితే, ఒక రకమైన సాచురేట్ చేసి ఇండియన్ ఆర్మీలో ఫ్యాటిక్ తీసుకురావడం. ఐదవది, ఒకసారి ఇండియన్ ఆర్మీ వేరౌట్ అయితే శత్రువు తెలివిగా ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్తో అన్ప్రిడిక్టబుల్ అటాక్ ప్రిపేర్ కావచ్చు. అంటే ఇలాగే జరుగుతుంది, రోజు ఇంతే, వాడు మన పైన ఎయిర్ డిఫెన్స్ పైన దాడి చేస్తాడు, మనము దాన్ని తిప్పికొడతాం, మళ్ళీ వాడి ఎయిర్ డిఫెన్స్ పైన అటాక్ చేస్తాం. నిన్న కూడా మన ఎయిర్ డిఫెన్స్ పైన అటాక్ చేశాక మనము రావల్పిండి, ఇస్లామాబాద్ వీటిపై కూడా అటాక్ చేసాం. పాకిస్తాన్ ఆర్మీ కూడా దాన్ని కన్ఫర్మ్ చేసింది, మనం చెప్పడమే కాదు.
సో అందువల్ల ఇలా ఒక రొటీన్ ఏర్పడ్డాక ఇక మన ఇండియన్ ఆర్మీ దాంట్లో ఉంటే వాడు ఒక ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్తో అన్ప్రిడిక్టబుల్గా బిగ్ అటాక్ రావడం. అంటే ఇప్పటిదాకా మనం ఓన్లీ సంయమనం పాటిస్తున్నాం, నాన్ ఎస్కలేటరీ ఉంటున్నాం. ఒక్కసారిగా క్వాంటిటేటివ్గా పెరిగి ఒకటేసారి క్వాలిటేటివ్గా బిగ్గర్ అటాక్ రావడం వాని 5వ స్ట్రాటజీ అయి ఉండాలి. ఇవన్నీ మనకు తెలియదు ఏదవుతుంది అనేది. ఎందుకంటే ఇలాంటి యుద్ధం సమయంలో అన్ని ఆప్షన్స్ను ప్రభుత్వము, మిలిటరీ వ్యవస్థ, సెక్యూరిటీ వ్యవస్థ ఆలోచిస్తుంది, దేన్ని రూల్ అవుట్ చేయదు. ఇక 6వది వాడి డొమెస్టిక్ కాన్స్టిట్యున్సీని సంతృప్తిపరచడం. యుద్ధం అనేది ఆర్మీ జరిపిన ప్రజలు, పాలిటిక్స్ ఇవన్నీ ఉంటాయి. అందువల్ల ఎంత పాకిస్తాన్ లాంటి మిలిటరీ స్టేట్ అయినా వాడు ప్రజలకు జవాబుదారీగా ఉంటాడు. తన సైనిక బలగాల మొరాల్ను పెంచుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మేము ఇప్పుడు మనకు ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఏమొచ్చింది చర్చ, అసలు 4 రోజుల వరకు కూడా పాకిస్తాన్ యుద్ధాన్ని భరించలేదు అని వచ్చింది. ఈ వార్తలు సహజంగానే పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ యొక్క స్థైర్యాన్ని దెబ్బతీశాయి. సో ఇది ఒక రకంగా పాకిస్తాన్ ఆర్మీ చాలా రోజుల వరకు కూడా పోరాడగలుగుతుంది అనేటువంటి ఒక మొరాల్ బూస్టర్గా, అంటే ఆర్మీ ఈజ్ రియాక్టింగ్, మనం ఇండియాను ఎదుర్కొంటున్నాం అనేటువంటి ఒక మొరాల్ బూస్టింగ్గా కూడా ఉండవచ్చు. ఇది 6వది. 7వది అక్కడ డొమెస్టిక్ కాన్స్టిట్యున్సీని సాటిస్ఫై చేయడం. అంటే భారత వ్యతిరేక స్వభావం కలిగిన పాకిస్తాన్లోని వివిధ వర్గాలను సంతృప్తిపరచడం. చూడు, మేము మన ప్రభుత్వం కూడా ఊరుకోవడం లేదు, మన ఆర్మీ కూడా ఊరుకోవడం లేదు, భారీగా దాడి చేస్తాం. ఇప్పుడు మన దేశంలో ఎలాంటి ఎమోషన్స్ అయితే ఉన్నాయో పాకిస్తాన్లో కూడా వాడికి అనుకూలంగా ఎమోషన్స్ ఉంటాయి. అక్కడ ఫెయిల్ అయితే తీవ్రమైన ప్రతికూలత కూడా ఉంటుంది. ఇప్పుడు మన వ్యవస్థ కూడా ఇక్కడ ఫెయిల్ అయితే మన ప్రజల్లో కూడా భావోద్వేగం వస్తుంది, ఏంటి ఇంత ఎందుకు ఫెయిల్ అయ్యామని. సో అందువల్ల మన ఫెయిల్ కావడం లేదు కనుక, మన వ్యవస్థ హీరోయిక్గా పనిచేస్తోంది కనుక మన ప్రజలు ఒక రకమైన భావోద్వేగంతో ఉన్నారు. అదే నీకు ఫెయిల్ అయితే మరో రకమైన భావోద్వేగం. అందువల్ల పాకిస్తాన్లో కూడా జరుగుతుంది కనుక డొమెస్టిక్ కాన్స్టిట్యున్సీని సంతృప్తిపరచడం కూడా వాడి లక్ష్యం అయి ఉండాలి. ఇది 7th. 8th ఏంటంటే మీకు ఇంటర్నేషనల్గా కూడా ప్రెషర్ పట్టుకురావాలి. అంటే ఈ ఘర్షణలు కొనసాగుతున్న కొద్దీ ప్రపంచంలో చలనం మొదలవుతుంది. ఇది తొందరగా ఆపాలి, ఇది ఎక్కడికి పోతుంది, సౌత్ ఏషియా ఇది న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్ కదా, అణ్వాయుధాలు వాడకానికి పోతుందా అని మీరు గమనించండి. ఇప్పటికే మార్క్ రూబియో ఇండియన్ ఫారిన్ మినిస్టర్తో, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడాడు. చాలా దేశాలు రియాక్ట్ అవుతున్నాయి. సో కాలం గడుస్తున్న కొద్దీ ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరిగి ఎవరో ఒకరు మీడియేట్ చేసి ఈ పరిస్థితులు ఆపుతారనేది పాక్ రాజకీయ వ్యవస్థ, పాక్ ఆర్మీ లక్ష్యం కావచ్చు. ఎందుకంటే గత చరిత్ర అంతా చూసిన కార్గిల్ వార్ కానీ, ఈవెన్ పార్లమెంట్ పైన అటాక్ కానీ, ప్రతిసారి పాకిస్తాన్ అమెరికాను ఆశ్రయించింది. ఈసారి కూడా పహల్గామ్ అటాక్ జరిగి ఆపరేషన్ సింధూర్ జరగకముందు కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కోరింది మీరు ఇన్వాల్వ్ కండి అని. సో ఇలా తనకు పాకిస్తాన్కి ఇప్పుడు ప్రపంచంలో సపోర్ట్ లేదు. చైనా, అజర్బైజాన్, తుర్కియే వరకు కొంత సానుకూలంగా ఉన్నా అవి కూడా మెటీరియల్గా సపోర్ట్ చేయడం లేదు పెద్దగా, ఓన్లీ సానుకూలంగా ఉన్నాయి. అందువల్ల తనకు అనుకూలంగా ప్రపంచంలో సానుకూలత తెచ్చుకోవడం ఒక లక్ష్యమైతే, అసలు ఈ జోక్యం చేసుకొని దీన్ని ఆపడం. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ మొదలుపెట్టింది పహల్గామ్ దాడుల ద్వారా, ఇండియా రియాక్ట్ అవుతుంది, ఇండియా క్లియర్ మెసేజ్ ఇచ్చింది, మేము ఊరుకునే ప్రసక్తే లేదు అని. మనం అమెరికా నుంచి మొదలుకొని అందరికీ చెప్తున్నాం, ఏ కంట్రీ వాడొచ్చినా చెప్తున్నాం, మేము చేసేది ఇంతే అని. సో అందువల్ల ఇప్పుడు వాడికి మార్గం ఏంటి? ఈ వాంట్స్ అన్ ఆనరబుల్ ఎగ్జిట్. పాకిస్తాన్ ఆర్మీ ఆ ఆనరబుల్ ఎగ్జిట్ కావాలి అంటే ప్రపంచంలో ఎవడో ఒకడు సహకరించాలి. ఆ సహకరించడానికి సమయం కావాలి. సో అందువల్ల టకాటక్ పెద్ద ఎత్తున యుద్ధం జరిగితే కన్నా ఇది లాంగ్ అవుతున్న కొద్దీ ప్రపంచంలో కూడా ప్యానిక్ పెరిగి ఆపే అవకాశం ఉంటుందని. అందువల్ల అదొక డిప్లొమాటిక్ స్ట్రాటజీలో భాగంగా కూడా దీన్ని ప్రొలాంగ్ చేస్తున్న సూచనలు కనబడుతున్నాయి. 9వది ఏంటి అంటే, ఇండియా ఏదైనా మిస్టేక్ చేయకపోతుందా, దాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు మనకు రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి.
సివిలియన్ ప్లేన్ను ముందు పెట్టి డ్రోన్లు వస్తున్నాయి. మొదలొక్కటి సౌదీ అరేబియన్ ప్లేన్, సివిలియన్ ప్లేన్, దాన్ని ముందు పెట్టి వెనకాల డ్రోన్స్ వచ్చాయి, దాన్ని ముందు వెళ్తుంటాయి. నిన్న పాకిస్తాన్ సివిలియన్ ప్లేన్, దాని వెనకాల ఈ డ్రోన్లు ఇవి వస్తున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం పొరపాటున ఏదైనా ఇప్పుడు గగనతలంలో వచ్చేటువంటి అది యుద్ధ విమానమా, ప్యాసింజర్ విమానమా, అది ఈ క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే అల్టిమేట్గా ఇదంతా టెక్నాలజీ. ఏదో ఒక మిస్టేక్ జరిగే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో చాలాసార్లు జరిగాయి కూడా. అంటే మిలిటరీ విమానం అనుకొని ప్యాసింజర్ విమానాల్ని కొట్టిపడేసిన సందర్భాలు చాలా ఉంటాయి మనకు. ఇది ప్రతి యుద్ధంలో జరుగుతుంది. మిలిటరీ టార్గెట్ అనుకొని సివిలియన్ టార్గెట్ను కొట్టడము, మిలిటరీ ప్లేన్ అని భ్రమపడి ప్యాసింజర్ ప్లేన్ని కొట్టడము జరుగుతుంటుంది. యుద్ధ భూమిలో బ్యాటిల్ ఫీల్డ్ జరుగుతుంది. ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే అది కారణం ఏదైనా